అయ్యా పెద్ద మనిషి ఇక చేతిలో పెత్తానం లేక నాకు పానం అంతా రోజు రోజు తిక్క తిక్క అవుతుంది, ఉండబుద్ధి అయితే లేదు. నా బిడ్డల కాడికన్నా పోతా బయట దేశం లండన్కు, కానీ నాకైతే అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు. కానీ ఇక మరి జీవి గంజి పోయవలసిన అవసరం వచ్చింది మన వైసీపీ పార్టీకి. గది నీ చేతనే అయ్యేటట్టుంది, అందుకనే నిన్ను నమ్ముకున్నా, నిన్ను ఎమ్మెల్సీగా నిలబెడుతున్నా. నువ్వు ఏం చేస్తావో ఏం కథో అని ఈ రకంగా జగన్ అభయం హామీ చెడ్డ పడ్డ ఇంకో ఈ రకంగా తీసుకుంటాట. మరి ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడు, ఎవరైనా ఏంది ఏం కథ ఇందాం పారి. ఓ బొచ్చా 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 సత్తయ్య 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 ఎట్ట చేస్తావో ఏం కథ ఉన్నయ్యా, నీ మీదనే ఆశ ఉందయ్యా, నీ మీదనే జీవి కొట్టాడుతుందయ్యా. నువ్వే ఇప్పుడు వైసీపీ పార్టీకి ఊపిరి వేయవలసిన అవసరం వచ్చిందయ్యో. లేకపోతే ఇక మనకు దాగపోయిన చోట దయ్యాలు పట్టుకున్నట్టు ఇక టీడీపీ వాళ్ళు మనల్ని కంట్లో పెట్టి వంటేసుకుంటారు అయ్యా. జర ఎట్టనైనా చేసి ఈసారి మాత్రం నువ్వు విశాఖపట్నం ఎమ్మెల్సీగా గెలవాలి, గెలిచి తీరాలి. మన వైసీపీ పార్టీ పచారం ఏందో నిలబెట్టాలి. లేకపోతే ఇక మన వైసీపీ పార్టీలో పనగరెక్కలు ఇరిగిపోయే కాడికి వస్తుంది కథ. గందుకనే నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు సీనియర్ నాయకునివి అని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఇక మరి బొత్స సత్యం మీద లెస్స గంపెడంత ఆశ పెట్టుకున్నాట. మరి కొసకు ఎట్లయితుందో ఏం పోతుందో కానీ మరి ఎమ్మెల్సీగా మరి అధికార పార్టీలు ఏమో ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్లను వాళ్ళను వీళ్ళను గుమ్మాజా కానీ టీడీపీలో కలుపుకుర్రు, పచ్చ పార్టీలో సైకిల్ మీద ఎక్కి జోరుగా ఊరేగుతుర్రు. మరి ఇప్పుడు ఎట్లయిద్దో ఏం పోతుందో కానీ మొత్తానికైతే ఇప్పుడు బొత్స సత్యనారాయణ విశాఖపట్నం ఎమ్మెల్సీగా గెలవకపోతే మాత్రము ఇక కథమేనయ్యా. నాకు ఆడికి వచ్చింది ఉన్న కథ వైసీపీ పార్టీది.